ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 21వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 21వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాలను అయితే సాధించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీరు ఏ పనులైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా మీదే గెలుపుగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి విజయాలు రావడమే కాకుండా ఏ పనిలోనైనా కూడా మీదే అందవేసిన చేయిగా ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారి వంతు వారి యొక్క మద్దతుని తెలియచేయటం కానీ, వారి సలహాలు ఇవ్వటం కానీ, వారి ప్రతి విషయంలో మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. మానసిక ప్రశాంతతను కూడా కలుగజేస్తుందండి. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు అన్ని విధాలుగా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరూ కూడా వైద్యుల సలహాలతో మీరు కొంతవరకు మీ యొక్క ఆరోగ్య జాగ్రత్తలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను అయితే చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో ఏదైతే మీరు చేస్తున్నారో వాటిలో కొత్త కొత్త ఆలోచనలు కూడా చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, లేదా దైవానికి సంబంధించిన వ్యవహారాలపై కాసింత ధనాన్ని వెచ్చించడం కానీ మీకు ఆనందాన్ని, మానసిక సంతోషాన్ని కూడా కలుగజేస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వెంటనే నిర్ణయాలను, అంటే సత్వర నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీకు అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం మీ ముందుకు వచ్చినప్పుడు మీరు తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే ఇట్లాంటి ఆలోచనలు కాకుండా వెంటనే దాని మీద మీరు నిర్ణయాలను తీసుకోవటం వల్ల చక్కగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీరు సమయానికల్లా చక్కటి లాభాలు పొందడం కానీ, చేతికి మీరు అనుకున్నంత ఆదాయం రావడం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏదైతే ఆదాయాన్ని సంపాదించే మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెరుచుకోవడమే కాకుండా ఆదాయ మార్గాలు రెట్టింపయ్యే అవకాశం కూడా మీకు ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం మీరు ఎక్కువగా మీరు ముందుకు వెళ్ళటం కానీ, మీరు అన్ని విషయాలలో ముందంజలో ఉండటం కానీ, మీకు పేరు ప్రఖ్యాతులు రావటం కానీ ఇట్లాంటి వాటినైతే వారు ఓర్వలేక మీకు ఏమైనా ఇబ్బందులు పెట్టాలని కానీ, మీ యొక్క పనులకు ఆటంకాలు కల్పించాలని కానీ ఇట్లాంటి విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు తగుబాటి జాగ్రత్తను వహించటం వల్ల మీరు ఏ ఇబ్బంది లేకుండా, ఏ విషయంలోనూ కూడా మీరు తగ్గకుండా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వాటి లావాదేవీలన్నీ చక్కగా జరుపుకోగలుగుతారండి. అయితే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల సలహాలు కానీ, మీ యొక్క మిత్రులు, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు తీసుకోవటం, వారి సలహాలతో ముందుకు వెళ్ళటం కూడా మీకు మరింతగా లాభపడే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ మనోధైర్యాన్ని మాత్రం మీరు వదిలిపెట్టరండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా ధైర్యంగానే ఉంటారు. ఏది జరుగుతున్నా మీ మంచికే అన్నట్లు మీ ఆలోచన విధానం ఉంటుంది. ఆ విధంగా ఆలోచించడం వల్లే మీరు ప్రతి పనిని సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. విజయాలను కూడా పొందగలుగుతారు. సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా డబ్బు మీ చేతికి అందడం కానీ, ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోవటం కానీ ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ పనినైనా కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలిగే ఆలోచనతో ఉంటారు. అంటే ఇది నా పని కాదు, నేను ఎందుకు చెయ్యాలి ఇలాంటి ఆలోచన లేకుండా ప్రతిదీ మీ బాధ్యతగా భావిస్తారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో బాధ్యతయుతంగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే గతంలో ఏదైతే లావాదేవీలను జరిపారో, గతంలో ఏదైతే మీకు కొంతవరకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయో వాటి తాలూకా విషయాలతో జాగ్రత్తలను కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తీసుకోగలుగుతారు. అంటే అప్పుడు అలా చేయటం వలన ఏదైతే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయో వాటిని అన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఇక
మీదట అట్లాంటివి జరగకూడదు, రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగా మేము ఏ విషయంలోనూ కూడా మోసపోకూడదు అన్నట్లు మీ ఆలోచనలతో ప్రతిదీ కూడా పగడ్బందీగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని నిర్ణయాలను కూడా మీ పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు, లేకపోతే మీ శ్రేయోభిలాషుల సమక్షంలో తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరు ఇచ్చే సూచనలను కూడా మీరు మనసులో పెట్టుకొని ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా పెద్దలను గౌరవించే విధానంలో మీ యొక్క మనసు చాలా ఉన్నతంగా ఉంటుంది. వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు అదే విధంగా లభిస్తాయి. అంటే చక్కగా పెద్దలను గౌరవించటం కానీ, వారికి మర్యాదను ఇవ్వటం కానీ, వారి యొక్క మాటకు గౌరవాన్ని ఇవ్వటం కానీ మీకు మరింతగా అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుందండి. ప్రతి పని కూడా మీరు కోరుకునే విధంగా ఉండి చక్కగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే పనులలో మాత్రం కాసింత పని భారం అనేది ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దాన్ని పెద్ద పీట వేసి పెద్దగా దానికోసం ఆలోచించుకుంటూ మీ సమయాన్ని అయితే వృధా చేయరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్య పట్ల మీరు మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ దేనికైతే హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో దానిలో కాస్తంత పనిభారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటిని కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా చక్కగా మీరు వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే కాలంగా ఉంటుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా కొంతవరకు మీకు అనుకూలమైన ఉపాధి అవకాశం, మీ అర్హతకు తగినట్టు ఉపాధి అవకాశం లభించే అవకాశం అయితే మీ చేతికి వస్తుందండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ పెట్టుబడులను చక్కగా ఆలోచించి మీరు పెట్టగలుగుతారు. మీ పెద్దల సమక్షంలో కానీ, మీ మిత్రుల యొక్క సమక్షంలో కానీ మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుని ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కటి లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. గతంలో తాలూకా లావాదేవీలన్నింటినీ కూడా జరపగలుగుతారు. అనుకున్న విధంగా మీ ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటి తాలూకా పెట్టుబడి లాభాలన్నిటినీ కూడా మీరు పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుందండి. మీ ప్రయత్నాలన్నీ చక్కగా సఫలీకృతం అవుతాయి. మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు, లాభాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని, చక్కటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా మీ యొక్క వ్యాపారం ముందుకు నడవటం, మీరు లాభాల బాటలో చక్కగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కొంతవరకు మీరు పోటీనిచ్చే విధంగా మీ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇతరుల వద్ద నుంచి, ఇతర వ్యాపార వస్తువుల నుంచి కూడా మీకు పోటీ అనేది వస్తుందండి. అయినప్పటికీ దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఒకే ఒక ఏకాగ్రతతో, పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల విజయాలను సాధించి సంతోషంగా లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మహిళలు ఉన్నారో మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు వాటి గురించి ఆలోచించకుండా
మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా స్వీకరించి యథావిధిగా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. మీ స్నేహితులు శ్రేయోభిలాషుల వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజైతే గడపగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో లావాదేవీలను చక్కగా జరపగలుగుతారు. గట్టి పోటీ ఇచ్చే విధంగా వ్యాపారాన్ని ముందుకు పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. లాభాలతో సంతోషంగా రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. సకాలంలో మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా మీ రోజులో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు లభిస్తాయండి. వారు ఇచ్చే స్ఫూర్తితో మానసికంగా మీరు మరింతగా దృఢత్వాన్ని పొందగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, సంతోషంగా రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చేసే పనులతో మరింతగా మీకు ముందుకు వెళ్ళే అవకాశం అయితే లభిస్తుందండి. మీ యొక్క బుద్ధి చతురతతో అన్నింటినీ కూడా పక్కకు నెట్టి మీ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ప్రజాశ్రేయస్సుకే పెద్దపీట వేస్తారు. అదే మీ యొక్క విజయ రహస్యంగా ఈ రోజైతే ఉండబోతుందండి. అందరి మనస్సుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు కోర్టు వ్యవహారాల్లో జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలు తెలియడం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన తీపి ఆహారాన్ని గోమాతకు తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.